అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా నిలిచిపోయింది దివంగత నటి సౌందర్య. అద్భుతమైన నటన, అందం, మరింత ముఖ్యంగా ఆమె వ్యక్తిత్వం వల్ల అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా సౌందర్య గురించి కొన్ని అరుదైన విషయాలను తెలుసుకుందాం. కేవలం 12 ఏళ్ల సినీ కెరీర్ లోనే 100కి పైగా సినిమాల్లో నటించి కోట్లాది అభిమానులను సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా అమ్మోరు, పవిత్ర బంధం, అంతఃపురం, రాజా వంటి హోమ్లీ పాత్రలతో కూడా ప్రతి ఇంట్లో అమ్మాయిలా మారిపోయింది. కానీ దురదృష్టవశాత్తు 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో అకాల మరణం చెందింది. ఆ లోటు నేటికి తీరని గాయం. తెరపై అందరికీ సౌందర్యగానే తెలిసిన ఆమె అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. సినిమాలోకి రాకముందు ఆమె ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. చదువు పూర్తి చేసుకుని డాక్టర్ కావాలని కలగనింది. కానీ చదువు మధ్యలోనే వచ్చిన సినిమా ఆఫర్లు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. సౌందర్య నటిగా మాత్రమే కాకుండా సమాజ సేవ పట్ల కూడా ఎంతో ఆసక్తి చూపించారు. ఓ అనాథాశ్రమాన్ని నడిపించడమే కాకుండా తన స్వగ్రామమైన కర్ణాటకలోని కోలార్ జిల్లా ములభాగిలు తాలూకా గంగిరగుంట గ్రామం అభివృద్ధికి కూడా కృషి చేశారు. ఆమె మరణాంతరం కుటుంబ సభ్యులు ఆమె ఆశయాలను కొనసాగిస్తూ అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రారంభించారు. సౌందర్య గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆమె మరణించే సమయానికి 2 నెలల గర్భవతిగా ఉన్నారు. అలాగే చనిపోవడానికి ముందు కమ్లీ అనే సినిమాను నిర్మించి అందులో నటించాలని అనుకున్నారు. అంతేకాకుండా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004లో బీజేపీలో చేరి ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగానే ఆమె ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. ఆ ప్రమాదంతో ఆమె కలలు, సమాజ సేవ పట్ల ఉన్న ఆశయాలు అంతా తీరని కలగానే మిగిలిపోయాయి. సౌందర్య మరణించి 2 దశాబ్దాలు గడిచినా ఆమె నటన, సినిమాలు, వ్యక్తిత్వం మాత్రం ఇంకా అభిమానుల మదిలో ఎప్పటికీ నిలిచిపోయాయి.